హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము మగ్గం వర్క్లో సిల్క్ థ్రెడ్తో సింగిల్ లైన్ అలాగే డబల్ లైన్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ వీడియో కానీ మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అది మీ వరకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందన్నమాట. సో నేను ఇంతకు ముందు కూడా స్టార్టింగ్ మగ్గం సూదికి ఎలా వర్క్ థ్రెడ్ అనేది చుట్టుకోవాలి అలా కొన్ని ఒక 2-3 వీడియోస్ అనేటివి స్టార్టింగ్ ఉన్నాయి. సో అవి కూడా మీరు చూడండి. అండ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కంపల్సరీగా నార్మల్ థ్రెడ్ లేదా ఇలా జరీ థ్రెడ్తోనే ప్రాక్టీస్ చేయాలన్నమాట. డైరెక్ట్ మనము సిల్క్ థ్రెడ్తో యూస్ చేస్తే మాత్రము మనకి రాదనమాట, తెగిపోతూ ఉంటుంది. సో మన ప్రాక్టీస్ అనేది కంపల్సరీ దారము అలాగే ఈ దారము అలాగే ఈ గోల్డెన్ థ్రెడ్తో అయితేనే మనకి చాలా బాగా వస్తుందన్నమాట. అలాగే ఫాస్ట్గా కూడా నేర్చుకోగలుగుతాము. సో చూసారు కదా, నేను చాలా తక్కువ ప్రాక్టీస్ చేశాను. అలాగే నేను పర్సనల్గానే నేర్చుకున్నాను అనమాట. నేనైతే ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు. మనం పట్టుదలతో చేసుకోవాలి అనుకుంటే మాత్రము కంపల్సరీగా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఏ బ్లౌజు ఏదైతే స్టిచ్ చేయలేదు, బట్ బేసిక్స్ అన్నీ కూడా నేను నేర్చేసుకున్నాను అనమాట. ఎక్కువసేపు కూర్చోలేకపోవడం వల్ల కింద నేను వేసుకోలేకపోతున్నాను అనమాట. కాకపోతే ఇంట్రెస్ట్ అండ్ నాకు వచ్చిన ఏదైతే వర్క్ ఉందో అది మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నా. అండ్ మగ్గం వర్క్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం ఎక్కువ కింద అయితే కంపల్సరీగా కూర్చోవాలి. మనం నార్మల్గా ఒళ్ళో పెట్టుకొని చేసుకోవాలి అని అంటే మాత్రము అది అయ్యే పని కాదనమాట. ఏదో కొద్దిగా అయితే చేసుకోవచ్చు. అలాగా అయినా కూడా కొంచెం రిస్క్గానే ఉంటుంది. ముఖ్యంగా మగ్గం వర్క్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, నీడిల్ ఎప్పుడు కూడా వంపకూడదు అనమాట. ఇక్కడ నేను వంపుతున్నాను అంటే వీడియోలో కనిపించాలని చెప్పేసి వంపుతున్నాను. నీడిల్ అనేది నిటారుగా స్ట్రైట్గా ఉండాలి. అప్పుడే మనకు మగ్గం వర్క్ అనేది చాలా నీట్గా చాలా స్ట్రైట్గా అనేది వస్తుందన్నమాట. అండ్ సింగిల్ థ్రెడ్తో అయిపోయిన తర్వాత ఇక్కడ నేను 2 లేయర్స్ అంటే 2 దారాలతో 2 జరీ థ్రెడ్స్తో వర్క్ అనేది చేస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము సిల్క్ థ్రెడ్ కానీ నార్మల్ థ్రెడ్ కానీ అలాగే జరీ థ్రెడ్ కానీ ఏ థ్రెడ్తో కానీ మనం డబల్ వర్క్ చేస్తున్నప్పుడు మన నీడిల్లోంచి అప్పుడప్పుడు జారిపోతుంటుంది బిగినింగ్లో. సో అలా జారిపోకుండా జాగ్రత్తగా మనము వర్క్ చేసుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అలాగే గట్టిగా కింద లాగకూడదు. అలాగే నీడిల్తో కూడా మనం గట్టిగా బలవంతంగా లాగితే థ్రెడ్ అనేది ఏ థ్రెడ్ అయినా కూడా అది తెగిపోతుంది అనమాట. ఎందుకంటే సూది మొన అనేది చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి మొన కూడా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. సో మనం జాగ్రత్తగా మనం నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్తో నేర్చుకుంటే మాత్రము ఈజీగా మగ్గం వర్క్ చాలా ఈజీ అనమాట. నేను ఫస్ట్లో కొంచెం భయపడ్డాను, ఎందుకులే అంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని. బట్ అవసరం లేదు. నేను ఇలాగే యూట్యూబ్లో చూస్తూ నేర్చేసుకున్నాను అనమాట. బేసిక్స్ అన్నీ నేర్చేసుకున్నాను. సో మనకు బేసిక్స్ వస్తే చాలన్నమాట, మనం ఏ వర్క్ అయినా ఈజీగా చేసేయచ్చు. ఇది నాకు నార్మల్ నీడిల్స్తో చేయడం వస్తుంది కాబట్టి ఇంకా మగ్గం వర్క్తో చేయడం అంత పెద్ద హార్డ్ అని అనిపించలేదు. నార్మల్ సూదితో మనం వర్క్స్ అన్నీ చేస్తాం మేము. అందుకని చెప్పేసి ఈ థ్రెడ్ అండ్ ఈ నీడిల్తో చాలా ఈజీగానే వస్తుందన్నమాట. బట్ కాకపోతే ఏంటి అని అంటే, ఇది కంపల్సరీగా నేల మీద మనం కూర్చొనే చేయాలి. మనం నీడిల్తో చేసేది ఎక్కడైనా కూర్చొని తాపీగా చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఇదే ప్రాబ్లం అనమాట. మగ్గం వర్క్ అయితే మనం కంపల్సరీగా మనకు మగ్గం ఉండి చక్కగా దాని మీద అయితేనే మనకు చాలా ఫాస్ట్గా వస్తుంది. అండ్ బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు చేయకపోవడమే బెటరు, నీడిల్ వర్క్తో చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇలా సింగిల్ థ్రెడ్తో చేసినప్పుడు ఇలా వస్తుంది. అండ్ డబల్ థ్రెడ్తో చేసినప్పుడు కొంచెం లావుగా వస్తుంది. అండ్ బాగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా స్ట్రైట్గా నీట్గా వస్తుందన్నమాట. మన ఛానల్లో ఇవే కాకుండా ఇంకా కట్ వర్క్ అండ్ మనం ఫ్యాబ్రిక్తో కూడా బోల్డెన్ వర్క్స్ వస్తున్నాయి. సో అవన్నీ నేను హ్యాండ్తోనే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మగ్గం వర్క్ మాత్రం ఓన్లీ బేసిక్ వర్క్ మాత్రమే చూపించేస్తాను. తర్వాత మీకు ఓపిక ఉంటే మీరు చక్కగా నేర్చుకోవచ్చు. నేను ఏదైతే నేర్చుకున్నానో, నేను నేర్చుకున్న క్లాత్ ఎలా ప్రయోగం చేశానో కూడా నేను ఒక చిన్న వీడియో అనేది చేసి పెడతాను. మనకు ఒక నేర్చుకోవాలి అన్న ఒక తపన, ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మనం ఏదైనా సాధించగలుగుతాం అన్నమాట. సో నేనైతే అమౌంట్ పెట్టి నేర్చుకోవడం అయితే వృధా అనే చెప్తాను ఇప్పుడున్న ఇదితో. ఎందుకంటే మన దగ్గర మొబైల్ ఉంటుంది, నెట్ ఉంటుంది, చాలా కాస్ట్ తక్కువతోనే మనం ఇంట్లోనే మనకి
ఇంట్రెస్ట్ ఉండాలి. జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీగా మనకు వర్క్ అనేది వస్తుందన్నమాట. ఎంత దీంట్లో మగ్గం వర్క్లో ప్రొఫెషనల్గా కూడా చేసుకోగలుగుతాము. అంత అలా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో అలా నేర్చుకుని ఓన్గా డిజైన్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం లేదు మేము బిజినెస్ పరంగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం బయటకు వెళ్ళి నేర్చుకొని చేసుకోవడమే బెటరు. లేదు మా ఇంట్లో వరకు, మా పిల్లల వరకు, మా వరకు అనుకుంటే మాత్రం ఇలా సింపుల్గా నేర్చుకుంటే చాలన్నమాట. సో నేనైతే చెప్పదలుచుకున్నది ఇదనమాట. వేలు పెట్టి నేర్చుకోవాలనేంత అయితే అవసరం లేదు. ఇప్పుడున్న వాళ్ళందరూ మ్యాక్సిమం చూస్తేనే ఇలా పట్టేస్తున్నారు కాబట్టి చక్కగా నాకంటే కూడా ఇంకా బాగా నేర్చుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో ఇది అండి నా వీడియో, నేను చెప్పాలనుకున్నది ఇది. సో మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను నేను ఇంకా. సో మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది నాకని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.